నా పేరు డాక్టర్ వైద్యనాథ్. నేను తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ల సంఘం ప్రెసిడెంట్ సంగారెడ్డి జిల్లా, టీజేసీ జిల్లా కో చైర్మన్ సంగారెడ్డి జిల్లా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 33 జిల్లాల కో చైర్మన్లు ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ మన యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ తరపున దానికి అధ్యక్షత ఉన్నటువంటి మారం జగదీశ్వర్ గారు, అట్లనే జనరల్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ అన్న గారు ఈరోజు అందరినీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రేపు మన యొక్క ఎంప్లాయీస్ యొక్క సమస్యల మీద సుదీర్ఘంగా ఈరోజు ఒక 10 గంటల నుంచి దాదాపుగా 4 గంటల వరకు చర్చ జరిగి రేపు ప్రభుత్వము అన్ని పెండింగ్ బిల్లు, జీపీఎఫ్ కావచ్చు, మెడికల్ బిల్ కావచ్చు, అలాగే నాన్ ఫైనాన్స్ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా త్వరలో పరిష్కరించాలని చెప్పి ఈరోజు చర్చ జరిగింది. ప్రభుత్వం కూడా చేస్తానని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం రావడానికి కూడా ఈ యొక్క ఎంప్లాయీసే కారణం కాబట్టి మన దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు జరిగినటువంటి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా త్వరలో పరిష్కరిస్తాను కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ డిమాండ్లు ఏమేమి ఉన్నాయి అసలు? మా డిమాండ్లు ముఖ్యంగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి రిటైర్డ్ పర్సన్లు ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ పెండింగ్ రిటైర్డ్ రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. అలాగే జీపీఎఫ్ అవి అనుకోండి, తర్వాత పెండింగ్ రియంబర్స్మెంట్ సంబంధించిన మెడికల్ బిల్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి వీటితో పాటు ప్రమోషన్లు డిపార్ట్మెంట్లలో అవి కూడా జరగవలసిన అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవి ఫైనాన్స్ సంబంధించినవి కావు, అవన్నీ కూడా పరిష్కరించవద్దు. ప్రభుత్వానికి చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ అన్నలకి నమస్కారం. నా పేరు ఎన్ నరసింహరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలో ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. మీరేమో పట్టించుకుంటలేదు. ఇప్పటిదాకా మాకు చేస్తా అని చెప్పి గడువు పెంచుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ మీద, రైతుల మీద ఉన్న ప్రేమ ఎంప్లాయీస్ మీద లేదు. కాబట్టి మేము ఆవేదన చెందుతున్నాం సార్. మీకు చేతులెత్తి దండం పెడతాము. ఖచ్చితంగా 5 DAలు PRC ఇవ్వాలి. ఇవ్వకపోతే మా జాయింట్ యాక్షన్ కమిటీ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు ఫస్ట్ గాంధీజీ మార్గంలో మేము నడుస్తాము. వినకపోతే మేము చెప్పాం సార్, మా తడాకేందో చూపిస్తాం. ఇప్పటిదాకా DAలు జనవరి 2023 ఒకటి DA, జూలై 2023 రెండో DA, జనవరి 2024 మూడో DA, జూలై 2024 నాలుగో DA, జనవరి 2025 5 DAలు పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పటిదాకా ఏ ఎంప్లాయీస్ ఇంతగానం బాధ పెట్టడము మాది చాలా ఇది ఒక ఫ్యాక్టరీ బతుకు అయిపోయింది. ఎంప్లాయీస్ అంటే బిచ్చం బతుకు అయిపోయింది. కాబట్టి చాలా అన్యాయం సార్. వెంటనే అధికారులను పిలిపించి DAలు పెండింగ్ ఉన్న DAలు విడుదల చేయాలి. PRC కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలంగాణ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ నరసింహరావు. ముఖ్యంగా మెయిన్ డిమాండ్లన్నీ సాల్వ్ అయ్యే వరకు కూడా ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. లేని పక్షంలో మాకు కార్యాచరణ ఉంటుంది. మాకు పూర్తి విశ్వాసం ప్రభుత్వం మీద ఉంది. అదే మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తి ఉంది. కాబట్టి కార్యాచరణ కోసం నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాం. ఆ నిర్మాణ భాగం అనేది మా యూనియన్ నిర్మాణంలో భాగంగా చేస్తున్నాం. ఈ సమస్యలు మా 57 సమస్యలు ఆర్థికపరమైన 12, ఆర్థికేతర 45. ఈ 12 సమస్యలు నెక్స్ట్ మంత్ వచ్చినా ఈ ఆర్థికేతర సమస్యలన్నీ మా అభిప్రాయం. లేని పక్షంలో జిల్లాల వారీగా కార్యాచరణ ఇచ్చాం. జిల్లా సదస్సులు, అదేవిధంగా జిల్లా సదస్సుతో పాటుగా ఇక్కడ మహాసభ కూడా పెట్టడం, దాని తర్వాత లాస్ట్కి ప్రభుత్వం కార్యాచరణ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ దశకు వస్తుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మేము ఒక పూర్తి నమ్మకం ఉంది. నమస్తే, నా పేరు నరసరాజు. నేను తెలంగాణ రిటైర్డ్ గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. మేము పెన్షనర్లకు సంబంధించిన విషయాలను, వారికి సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో మా యొక్క సంఘం పనిచేస్తుంది. మా యొక్క సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఉన్నది. మా యొక్క సంఖ్య పెద్ద లెవెల్లో ఉన్నది. సుమారు ఒక 30,000 పైన మా యొక్క సభ్యులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఫస్ట్కు జీతం ఇస్తుంది తప్ప పెన్షనర్లకు సంబంధించిన వాడు పెన్షనర్ రిటైర్డ్ అయిపోతే
వాళ్ళు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ రకరకాల పైసలు సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయలు దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ఆ డబ్బులు ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళ పిల్లల పెండిలో లేకుంటే ఇల్లు కట్టుకోవడం ఏదో రకరకాలుగా వాళ్ళ వ్యాపకాలు కొన్ని ఉంటాయి. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటని చెప్పంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఉద్యోగస్తులను పెన్షనర్లను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుత భారం ఎట్లయిపోయిందని చెప్పి తలకు మించిపోయిన పొజిషన్ ప్రస్తుత గవర్నమెంట్కి ఉన్నది. వాళ్ళు మాకు హామీలు ఇచ్చారు చేస్తామని చెప్పని దాదాపుగా అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు మీతోనే కొలాబరేట్ అయ్యి ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మీకు తెలుసు ఉద్యోగస్తులకు వచ్చిన వితిన్ 3 months లోపలనే మేము అప్పటికి 3 DAలు పెండింగ్ ఉంటే 3 DAలు ఇస్తామని చెప్పన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా మేము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పన్నారు. అంటే ప్రభుత్వం రాకముందే మేము ప్రభుత్వంతో ఏం చెప్పంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఒక మంచి స్కీమ్ పాపం వారు స్టార్ట్ చేసేసి ఉద్యోగస్తులు మీరు మా గురించి పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పని వాళ్ళు ఇచ్చారు. రాను పరిస్థితి ఎట్లయిందని చెప్పంటే అనవసరపు స్కీములు ఇచ్చేసేసి వీళ్ళు డబ్బులు ప్రభుత్వ డబ్బులు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఆ ట్యాక్స్ పేయర్స్ ఇచ్చిన డబ్బులు వృధాగా అయిపోతుంది. మా ఒక సిటిజన్గా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము ఈవెన్ రిటైర్డ్ అయిపోయినా కానీ మేము 2.5 నెలల పెన్షన్ మేము ట్యాక్స్ కడుతున్నాం. కానీ ఆ డబ్బులు వృధా అయిపోతున్నాయి. ఏదన్నా యువతకు ఒక ఇండస్ట్రీస్ పెట్టేసేసో ఏదో విధంగా వాళ్ళను కాపాడితే మంచిగా ఉంటుంది. ఫ్రీ స్కీమ్ వల్ల దానికంటే వెనిజులా దేశం గురించి మీకు తెలుసు. ఆ వెనిజులా దేశంలో ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేసేసి మొత్తం ఆ దేశం ఇప్పుడు దౌర్భాగ్యంగా తయారైపోయింది. ఒక ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక ఒక బలమైన దేశం ప్రస్తుత సిచ్యువేషన్ అయిపోయింది. కానీ మా రిక్వెస్ట్ ఒక సిటిజన్గా నేనేమంటున్నాను చెప్పంటే ఫ్రీ స్కీములు బంద్ చేసేసి విద్య వైద్యం ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేసేయండి. వేరే స్కీములు అవసరం లేదు. రైతు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే రైతు పండిస్తేనే మనకు ఫుడ్ వస్తుంది. కాబట్టి ఈ 3 స్కీములు తప్ప మిగిలిన స్కీములు అనవసరం అని చెప్పనేది నాకు వ్యక్తిగతంగా నా భావన. అది మెయిన్గా అంటే మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారా ఈ మధ్యలో? చాలాసార్లు చేశాం. మేము చాలాసార్లు చీఫ్ మినిస్టర్ గారిని కలిసాము. తర్వాత హెల్త్ మినిస్టర్ గారిని కూడా దామోదర రాజనరసింహ గారిని కూడా కలిసాము. ఎప్పుడు కలిసినా కానీ ఇస్తామని చెప్పంటున్నారు. అంతక్రితం కలిస్తే కూడా మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఆగస్టు 15th లోపల దాన్ని క్లియర్ చేస్తామని చెప్పన్నారు. మేము ఫ్రీగా ఇవ్వమంటే మాకు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగ పెన్షనర్లకు కానీ 13 లక్షల చిల్లర ఉన్న మాకు ఆరోగ్య భద్రత ఇవ్వండి. దానికి మేము ప్రతి నెల మేము 1000 రూపాయలు ఇస్తుంది కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ 13 లక్షలలో ఎంతమందికి జబ్బులు కావాలని కోరుకుంటారు? వస్తే సపోజ్ ఒక 600-1000 మంది జబ్బులు వస్తుండొచ్చు. ఎవరైనా కానీ ఫ్రీగా వస్తుంది చెప్పి జబ్బులు రావాలని ఎవరు కోరుకోరు. కానీ మమ్మల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వానికి ఒక తండ్రిగా అంటే మేము ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం వాళ్ళు పెట్టే ప్రతి స్కీమ్లో మేము పని చేసుకుంటుంటూ గవర్నమెంట్ డెవలప్మెంట్ విషయంలో మేము ఉంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఒకవేళ మీ డిమాండ్లను పరిష్కరించకపోతే అంటే రానున్న రోజులు అసలు మీ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వము డిమాండ్స్ ఖచ్చితంగా అంటే ఇంప్లిమెంట్ చేస్తుందని ఒక ఆశావాదంగా ఉన్నాం. ప్రభుత్వ పొజిషన్ ఏందని చెప్పంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో కొన్ని స్కీములు మా ఉద్దేశంలో కొన్ని స్కీములు అదనంగా పెట్టారని చెప్పనేది మా మనసులో భావన. ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగిపోయేవరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవటం వల్ల వాళ్ళు మనసులో ఏదున్నా కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మేము కూడా చెప్పేసేస్తాం. మాకు కూడా సార్ ఓపిక సహనము కోల్పోయిన సిచ్యువేషన్ వచ్చింది. మా వెనక కూడా మా పెన్షనర్లు చాలామంది మనోవేదనతో ఉన్నారు. మీకు తెలుసు, ఈ మధ్యన తెలుసు కరీంనగర్లో ఎమ్మెల్సీలో ఏం జరిగిందనేది. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. పాత గవర్నమెంట్ సేమ్ ఇట్లనే అయిపోయింది. అరే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే పొయ్యి మీదకి వెళ్ళిపోయేసేసి పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డామా అనేది చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కూడా రిక్వెస్ట్ ఇప్పుడు మీ డిమాండ్లను పరిష్కరించలేదు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు అనే ఒక అంశంతో కరీంనగర్లో ఓడగొట్టడం జరిగింది అసలు అనుకుంటున్నాం మేము. ఎందుకని చెప్పానంటే ఉద్యోగస్తులు పెన్షనర్లు ఒక వాయిస్ మీద ఉంటారు వాళ్ళు. ఎందుకని చెప్పంటే మేము ఫ్రీ స్కీమ్లో మేము ఇవ్వమని చెప్పి మేము అంటలేము. మాకు ఫ్రీ ఎలాంటి ఉచితాలు మాకు అవసరం లేదు. మా స్వశక్తితోటి మేము నౌకరు సంపాదించుకున్నాం. మాకు రావాల్సిన మా డిమాండ్స్ ప్రకారంగా మేము ఇవ్వంటున్నాం. భారతదేశంలో 5 DAలు పెండింగ్ ఎక్కడ లేవు. ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ధనిక రాష్ట్రము మనం పక్క రాష్ట్రంతో పక్క వాళ్ళతో మనం ఫైట్ చేసేసి మన తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? మనం బాగా డెవలప్ కావాలని చెప్పని. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ ఏముంది? అది అప్పుల రాష్ట్రం లెక్క గత ప్రభుత్వాలు చేసేసింది. వీళ్ళు దాన్ని సర్దుకోలేక వీళ్ళు కూడా
కొద్దిగా డౌన్ అవుతుండ్రో అని నా మనసులో బాధ. అది మేము డిమాండ్ చేసేది నేను చెప్పంటే మాకు రావాల్సిన 5 DAలను దయచేసి మీరు ఇమీడియట్గా మాకు రిలీజ్ చేయండి. ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించింది మా వంతుగా మేము 500 కాదు 1000 రూపాయలైనా మేము ఇస్తాము. అది కాకుండా వీలుంటే ఏంటంటే కార్పొరేట్ మేము ఇచ్చే డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్కి పోతాయి, అట్లా వద్దు. మా ఉద్దేశం ఏంటని చెప్పంటే నిమ్స్లోనే ఇదివరకు మీకు ప్రీవియస్ మీకు తెలుసు అందరు మంత్రులు నిమ్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నిమ్స్ పొజిషన్ ఎట్లుందంటే కొద్దిగా అంటే అంత సాటిస్ఫాక్షన్గా లేదు. నిమ్స్ను బాగా అభివృద్ధి చేయండి, సపరేట్గా ఒక బ్లాక్ కట్టించండి. ఉద్యోగస్తులు, పెన్షనర్లు, జర్నలిస్టులు వీళ్ళందరికీ సపరేట్గా అక్కడ ఎందుకంటే క్వార్టర్స్ కూడా ఖాళీ చేసేసారు, మొత్తం డిస్మండిషన్ కాబట్టి ఒక మంచి బ్లాక్ పెద్ద బ్లాక్ కట్టించేసేసి మేము ఇచ్చే డబ్బుతోటి మీరు దాన్ని హాస్పిటల్ను బాగా డెవలప్ చేయండి. దానివల్ల ఏంటంటే కింద వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్లు, నర్సులు, అన్ని రకాల వాళ్ళు, ఫార్మసిస్టులు, అన్ని రకాల వాళ్ళకి నౌకర్లు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. మనం ఎట్లంటే ఉత్పత్తిని జనరేట్ చేసేటట్టు ఉండాలి, కానీ ఉన్న డబ్బులను ఖర్చు చేసేది కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది థ్యాంక్ యూ.